హాయ్ ఫ్రెండ్స్, మన మొక్కలకి కంపోస్ట్ తయారైపోయింది. ఈ కంపోస్టు ఎప్పుడు తయారు చేసాము? మనం పూజలు చేస్తాం కదా. ఇప్పుడు శ్రావణ మాసం పూజ జరిగింది కదా, అమ్మవారిది వరలక్ష్మి వ్రతం రోజు. ఆ పూజలో వాడిన పువ్వులు, కాయలు, అరటిపళ్ళు, బంతిపూలు, తాంబూలం, ఇంకా ఏం మిగిలితే అవి మొత్తం తీసుకొచ్చి ఒక సగం టబ్బులో మట్టి ఉంది, ఆ మట్టి పైన ఇవన్నీ వేసుకున్నాను. మళ్ళీ ఇంకా దాని మీద మట్టి వేసాను అన్నమాట. వేసి ఇంకా వర్షానికి తడవకుండా, వాటర్ పడకుండా మూత పెట్టేశాను. ఈ టబ్బు బార్లు ఇచ్చాను అన్నమాట. ఈ పెద్ద టబ్బు ఇది బార్లు ఇచ్చేసాను. ఇంకా చూడండి ఇప్పుడు ఎంత బాగా తయారైందో మట్టి, ఎరువు, కంపోస్ట్ అన్నమాట. ఇది మన కుండీల్లో మొక్కలన్నిటికీ ఒక్కొక్క గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా తయారైందో. ఒక్కరోజు ఇలా మూత తీసి ఆరబెట్టి చేద్దాం అనుకుంటున్నాను, కానీ వర్షం వస్తుంది కదా, మళ్ళీ వర్షానికి తడిస్తే పురుగులు వచ్చేస్తాయి. అందుకని అలాగే పెట్టేశా. ఇంకా ఈ దీపావళి వెళ్ళిపోయిన తర్వాత వర్షాలు రావు కదా, చక్కగా ఆరబెట్టేసి మొక్కలకి వేసేస్తాను. చూడండి ఇలా తయారవడానికి మనకు 2 నెలలు పడుతుంది. చక్కగా తయారైపోయింది. ఈలోపు నేను కిచెన్ వేస్ట్ పెడుతూ ఉంటాను మొక్కలకి. బియ్యం కడిగిన వాటరు, మజ్జిగ వాటరు, కొంచెం బెల్లం ముక్క అందులో కూరగాయల వేస్ట్లో వేస్తూ ఉంటాను. అలా సరిపోతుంది. మధ్య మధ్యలో మనకి ఎక్కువ వేస్ట్ అలా పూజలప్పుడు అలాంటివి వచ్చినప్పుడు ఇలా చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్?